జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో 43వ గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది. గిరి ప్రదక్షిణ అనంతరం తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజాప్రతినిధులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామి కృపతో రాష్ట్రంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలను శుభసూచకంగా భావిస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. గిరి ప్రదక్షిణ ముగింపు సందర్భంగా కొండగట్టుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మణ పెట్టు పచ్చగా ఉండాలి, రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి 15 రోజుల కిందటే వల్ల గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ మేము చేస్తాం. రైతులందరికీ సంతోషపడాలి, వర్షాలు పుష్కలంగా కురవాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 15 రోజుల కిందట ప్రకటించడం జరిగింది. అది నిజంగా ఆంజనేయుని మహత్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉన్న గొప్పతనం ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అటు నరసింహస్వామి శివుని యొక్క ప్రతిరూపంగా 2 విగ్రహాల కలయికతోటి ఇక్కడ కొండగట్టు అంజన్న వెలిసిండు. నిజంగా చాలా మహిమగల దేవుడు. ఈరోజు 29 నాడు గిరి ప్రదక్షిణ ప్రకటించగానే 24 గంటల ముందే ఆంజనేయ స్వామి వరణన్ రూపంలో కరుణించి ఇలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిజంగా ఇది భగవత్ సంకల్పం. ఇంకా ముందు కూడా ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రతి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఈసారి కూడా ఎల్ నీనోను కూడా తరిమి కొట్టి ఈసారి కూడా కాలం అవుతుంది, పంటలు పుష్కలంగా పడుతాయన్న నమ్మకం నాకు ఉంది. జై హనుమాన్.